సీత రాముడితో అంటూ ఉంది, చూసారా ఆ మృగం లేడీ ఎంత అందంగా ఉందో కదా, మన వనవాసం కూడా పూర్తయిపోతోంది కదా, మీరు వెళ్ళి దాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తే మనం దీన్ని అయోధ్యకు తీసుకుపోదాం. మన అంతఃపురంలో ఇది తిరుగుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. అయోధ్య ప్రజలంతా చూసి చాలా సంతోషిస్తారు. ముఖ్యంగా భరతుడికి మీరంటే ప్రాణం కదా, భరతుడికి దీన్ని బహుమతిగా ఇద్దాము అంటుంది. లక్ష్మణుడు వెంటనే అంటాడు, ఆ మృగం మారీచుడు, వాడి మాయలు నాకు బాగా తెలుసు, ఇది మోసంలా ఉంది. వదిన, బంగారు జింకలు ఎక్కడా ఉండవు, నా మాట విను అంటాడు. లక్ష్మణుడు చెప్తుంటే రాముడికి కూడా అర్థమవుతుంది అది మారీచుడే అని. కానీ సీత ఎన్నో కష్టాలు వచ్చి తన వెంట అరణ్యాలకు వచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఏదీ అడగలేదు. మొదటిసారి అడుగుతోంది. కాదనలేకపోతున్నాడు రాముడు. లక్ష్మణుడు చెప్తూనే ఉన్నాడు, వదిన నా మాట విను, అది మాయ లేడి, మారీచుడు. అలా రూపాలు మార్చుకుని తిరుగుతూ ఉంటాడు, నాకు బాగా తెలుసు అంటాడు. సీత, లేదు లేదు, నాకు అది కావాల్సిందే, ఎలా అయినా సరే నాకు ఆ బంగారు లేడి కావాలి, దాన్ని నాకు తెచ్చివ్వండి అని గట్టిగా పట్టుబడుతుంది. ఇంతలో రాముడు, నాయనా లక్ష్మణ, వదిన అడుగుతుంది కదా, నేనెళ్ళి దాన్ని తెచ్చిస్తాను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు అది మారీచుడే అయితే వాణ్ణి నేనే చంపేస్తాను అంటాడు. సీత, ఏమండి, ఒకవేళ అది దొరకకపోతే దాన్ని చంపి దాని చర్మాన్నైనా తీసుకురండి, దాన్ని మనం అయోధ్యకు తీసుకుపోదాం అంటుంది. రాముడు సరే అని, లక్ష్మణ, నువ్వు వదిన్ని వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటూ వెళ్ళొద్దు, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళి ఆ మాయలేడి సంగతి చూస్తాను అంటూ రాముడు అలా ముందుకు వెళ్తాడు. లక్ష్మణుడికి ఏదో ఆపద రాబోతోందని తెలుస్తుంది, కానీ ఏమీ చేయలేక అలా నిస్సహాయ స్థితిలో రాముడు వెళుతుంటే చూస్తుండిపోతున్నాడు. ఇక్కడ చూసారా, కర్మఫలాలు రావలసిన సమయం వస్తే మనుషుల ప్రవర్తనలు కూడా మారిపోతాయి కావచ్చు. ఒకప్పుడు సీత సంపదలు సుఖాల కన్నా రాముడితో ఉండడమే సంతోషం అనుకుని రాముడి వెంట అరణ్యాలకొచ్చింది. ఇప్పుడు అదే సీత రాముడు పక్కనుండగా ఒక బంగారు లేడిని చూసి అది కావాలంటుంది. కావాలని ఊరుకోవట్లేదు, అది ఖచ్చితంగా తెచ్చివ్వాల్సిందే అని పట్టుబడుతుంది. ఇంతకుముందు తొందరపాటుతో ఆవేశంతో ఏదేదో మాట్లాడినట్టు కనిపించిన లక్ష్మణుడు ఇప్పుడు ఆలోచించి వివేకంతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే రాముడు ఇప్పుడు సీత అడిగింది కదా అని అలా వెళ్ళిపోతూ ఉన్నాడు మారీచుడి వెంట. కష్టాలు వచ్చే ముందు ఇలా మనుషుల ప్రవర్తనలు కూడా విచిత్రంగా ఉంటాయి కావచ్చు. రాముడు మారీచుడి వెంట అలా వెళుతూ ఉన్నాడు. అక్కడే చెట్టుచాటునున్న రావణుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మారీచుడు హా సీత, హా లక్ష్మణ అని అరుస్తాడో అప్పుడు సీతను ఎత్తుకుపోదామని సిద్ధంగా ఉన్నాడు. సీత ఆ బంగారు లేడినే చూస్తూ దాని దేహాన్ని చూస్తూ మోహిస్తూ ఉంది. చెట్టుచాటునున్న రావణుడు సీత సౌందర్యాన్ని చూసి మోహిస్తూ ఉన్నాడు. అంతా మాయలా ఉంది. మన రాముడు అలా వెళుతూ ఉంటే వచ్చేవి కష్టాలని తెలిసిన మనకు కన్నీళ్ళాగట్లేదు కదా. రాముడు ధర్మపత్ని సీత కాసేపట్లో భయంకరమైన కష్టాల్లో కూరుకుపోతుంది. ఆ భయంకరమైన అరణ్యంలో ఎటు పడితే అటు ఎగురుతూ మారీచుడు చాలా చాలా దూరం తీసుకుపోతున్నాడు రాముణ్ణి. జై శ్రీరామ్.